ప్రియ శ్రోతలు, బాగున్నారా? ఈరోజు పాఠం కోసం సిద్ధపడి వచ్చారా? 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనంతో మిమ్మలను నేటి వాక్య అధ్యయనానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మనము దేవుణ్ణి ప్రేమించామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుణ్ణి పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమునెంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మనకిచ్చాడు. మనము దేవుణ్ణి మొదట ప్రేమించిన వారము కాము, ఆయనే మొదట మనలను ప్రేమించాడు. తన కృపచేత నిత్య రక్షణ మనకిచ్చాడు. విశ్వాసంతో వచ్చి ఆయన ఇచ్చిన రక్షణను స్వీకరించడమే మనం చేయవలసింది. ఇది సంపూర్ణ రక్షణ, ఉచిత రక్షణ, నిత్య రక్షణ. రక్షకునికి స్తోత్రములు. రండి శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 13 నుండి 29వ వచనం వరకు వినండి. ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనమునకు పోయే ద్వారము వెడల్పు, ఆ దారి విశాలము అయి ఉన్నది. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోయే ద్వారము ఇరుకు, ఆ దారి సంకుచితము అయి ఉన్నది. దానిని కనుగొనేవారు కొందరే. లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం కూడా ఇదే మాట అంటోంది. ఇరుకు ద్వారమున ప్రవేశించటానికి పోరాడండి. అనేకులు ప్రవేశించాలని చూస్తారు గాని వారి వలన కాదని మీతో చెబుతున్నాను అన్నాడు ప్రభువు. బంగారు సూత్రాన్ని ప్రభువు ఉపదేశిస్తూ, ఇతరులు మీకేమి చెయ్యాలనుకుంటారో అదే ఇతరులకు చెయ్యండి అన్నాడు. ఇప్పుడు తన నీతి మార్గం ఎలాంటిదో ప్రభువు విశదంగా చెబుతున్నాడు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. ఆ రాజ్యానికి ద్వారం చిన్నది, మార్గం ఇరుకు. దారి విశాలం కాదు, ద్వారం పెద్దది కాదు. పరిసయ్యులు విశాల మార్గంలో నడుస్తున్నారు గాని దేవుని బిడ్డలు ఇరుకు మార్గాన వెడతారు. విశాల మార్గం నాశనానికి నడుపుతుంది. యేసు ప్రబోధాలు ఇరుకు మార్గంలో యాత్ర. బాహిరమైన భక్తి ప్రదర్శన కాదు, అంతరంగమందలి పరివర్తన. యేసు మార్గం హృదయ నీతి, మతాచారాల ప్రదర్శన కాదు. జీవమునకు దారితీసే మార్గాన పయనించేవారు కొద్దిమందే అన్నాడు ప్రభువు. నరకానికి నడిపించేది విశాల మార్గం, అందులో అధిక సంఖ్యాకులుంటారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, యేసు మార్గం సమృద్ధి జీవం. గరాటిని చూడండి, విశాలమైన వైపు గాని రాను రాను ఇరుకు, ఇరుకు వైపున మొదలై రాను రాను విశాలం. యేసు మార్గం ఆరంభంలో ఇరుకే. యెహెజ్కేలు 47వ అధ్యాయంలోని దర్శనం చూడండి. మొదట చీలమండల లోతున్నది, ఆ తరువాత మోకాళ్ల లోతు, ఆ పిదప నడుము లోతు, ఆ పైన నదీ ప్రవాహంలో అతడు పూర్తిగా మునిగిపోయాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుండి 21వ వచనం వరకు మాటలు చేతలు, ఈ రెండిటి మధ్య తేడా ఎంత అనే అంశాన్ని ప్రభువు ప్రస్తావిస్తున్నాడు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తారు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనా, పల్లేరు చెట్ల నుండి అంజూరపు పండ్లనైనా కోస్తారా? అలాగే ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, పనికిమాలిన చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు
మంచి ఫలములు ఫలించనేరదు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేసేవాడే ప్రవేశిస్తాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 43-44 వచనాలు. ఏ మంచి చెట్టున పనికిమాలిన ఫలాలు ఫలించవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలాలు ఫలించవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడుతుంది. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కొయ్యరు. విశాల మార్గాన్ని బోధించేవారు దొంగ బోధకులు, వీరు గొర్రె చర్మము ధరించిన తోడేళ్లు. వీరి సేవా ఫలితాలు ఎలాంటి ఫలాలో దాన్ని బట్టి వారెలాంటి బోధకులో తెలుసుకోవచ్చు. ద్రాక్ష పండ్లు, అంజూరు పండ్లు ముండ్ల కంపలలో ఫలించవు గదా. మంచి చెట్టుకే మంచి పండ్లు కాస్తాయి. ఫలాన్ని బట్టే చెట్టు గుణమేదో తెలుసుకోవాలి. పరిసయ్యుల ఫలాలు మంచివి కావని తెలిసిపోతోంది. చెడ్డ చెట్లను నరికి పొయ్యిలో పెట్టాల్సిందే. మంచి ఫలాలు లేని చెట్టు తన ఉనికి హక్కునే కోల్పోతుంది. వారు గొప్ప ప్రసంగాలు చేయవచ్చు, అద్భుతాలు చేయవచ్చు, దయ్యాలను వెళ్ళగొట్టవచ్చు. అయినా వారు పరలోకపు తండ్రికి విధేయులు కారు. వారికి యేసుక్రీస్తుతో సరైన సంబంధం లేదు. తండ్రి చిత్తం ప్రకారం చేయని వారికి పరలోక ప్రవేశం లభించదు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చెయ్యలేదా అని చెబుతారు. అప్పుడు నేను వారితో అంటాను, మిమ్మును నేను ఎన్నడూ ఎరగను. అక్రమము చేసేవారలారా, నా వద్ద నుండి పోండి. యేసు ప్రభువుతో సన్నిహిత సంబంధం లేనివారు పరలోకంలో ఎలా ప్రవేశించగలరు? యేసు నామం వీరు వాడుతున్నారు గాని యేసు వీరిని వాడుకోలేదు. ఇంత చేశాము, అంత చేశాము అని ప్రగల్భాలు పలుకుతున్నారు గాని ప్రభూ, నిన్ను ప్రేమిస్తున్నాము అని ఒక్క మాట కూడా అనరే. మీరెవరో నాకు తెలియదు, అక్రమకారులారా పోండి అని ప్రభువు వారిని తరిమేస్తున్నాడు. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేవారు, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుంటారు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జిస్తూ తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకుంటూ నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధిస్తారు. ఈ బోధకులు ఉత్పత్తి చేసే ఫలాలను బట్టి వారి తీరును, నాణ్యతను మనం అంచనా వేయగలం. ఈ సంఘటన 1000 ఏండ్ల పరిపాలనను, అంతకు ముందు ప్రవర్తిల్లే మహాశ్రమల కాలాన్ని సూచిస్తోంది. శ్రమల కాలంలో కొండమీది ప్రసంగం అప్పటి ప్రజలకు ఎంతో అర్థవంతంగా స్ఫురిస్తుంది. సంఘములో నామకార్థ క్రైస్తవులకు ఇది గొప్ప హెచ్చరిక. యేసు నామము వాడినంత మాత్రాన, బైబిలు చేత పట్టుకున్నంత మాత్రాన అది ప్రభువు కార్యమని భ్రమపడకండి. ఏ ఉద్యమమైనా దాని ఫలితాన్ని బట్టి బాగోగులు మనం పరిశీలించగలం. బయట ప్రదర్శన కాదు, అంతరంగంలో మనకు మన ప్రభువుకు ఉన్న హృదయ సంబంధం ముఖ్యం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-27 వచనం వరకు ప్రభు అంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండమీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. వాన కురిసింది, వరదలొచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. గాని దాని పునాది బండమీద వేయబడింది గనుక అది పడలేదు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుణ్ణి పోలి ఉంటాడు. వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. అప్పుడది కూలబడింది, దాని పాటు గొప్పది. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుతున్నారు. ఏలయనగా
ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించాడు. ఇదే మాట లూకాసు వార్త 6వ అధ్యాయం 47 నుండి 49 వచనం వరకు చెప్పబడింది. ప్రభు అన్నాడు, నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు ఎవణ్ణి పోలి ఉంటాడో మీకు తెలియజేస్తాను. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా తవ్వి బండమీద పునాది వేసిన వాణ్ణి పోలి ఉంటాడు. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద పడగా కొట్టగా అది బాగా కట్టబడినందున దానిని కదిలించలేకపోయింది. అయితే నా మాటలు విని చెయ్యనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాణ్ణి పోలి ఉంటాడు. ప్రవాహము దానిమీద పడి ఒడిగా కొట్టగానే అది కూలిపడింది. ఆ ఇంటి పాటు గొప్పది. శ్రోతలు వింటున్నారా? యేసు మాటలు ఆ రోజున ఎందరో విన్నారు. ఇప్పుడు వారు ఏదో తీర్మానం చేసుకోవాలి, తప్పదు. 2 పునాదులున్నాయి. వీటిలో ఏదో ఒక పునాదిని కోరుకోవాలి. దానిమీద తమ జీవిత సౌధాన్ని నిర్మించుకోవాలి. ఒకటి రాతి పునాది, మరొకటి ఇసుక పునాది. దేనిమీద నీ ఇల్లు కట్టుకుంటావు? తీర్మానం నీకే విడిచిపెట్టబడింది. వాన గాలి వస్తే నీ పునాదిని బట్టే ఆ కట్టడం మనుగడ ఆధారపడి ఉంటుంది. యేసు ప్రభువు ఆయన ప్రకటించిన సత్యము రాతి పునాది లాంటివి. మీ హృదయ పరివర్తనకు సంబంధించిన విషయమిది. పరిసయ్యుల నీతి అంతా ఇసుక పునాది. గాలి వాన వచ్చినప్పుడు పునాది బలహీనమైంది గనుక ఆ కట్టడం కొట్టుకుపోతుంది. పరిసయ్యుల నీతిబోధ అనే ఇసుక పునాదిపై అనేకులు తమ జీవితాలను కట్టుకుంటున్నారు. వాన గాలి తుఫాను వచ్చినప్పుడు వారి జీవితమనే ఇల్లు కాస్త కుప్పకూలిపోతుంది. రాతి పునాది గల కట్టడం గట్టిగా నిలుస్తుంది. ఇసుక పునాదిపైని భవనం వరదలకు కొట్టుకొని పోతుంది. యేసు మాటలు విని ఆ ప్రకారం చేసిన విధేయుడు బుద్ధిమంతుడు. అలా చేయనివాడు బుద్ధిహీనుడు. 2 దారులు, 2 ద్వారాలు. అందుచేత మనుషులను 2 తీర్మానాల్లో ఏదో ఒకటి చేసుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. తటస్థ విధానం ఇందులో పనిచేయదు. యేసు కొండమీద చేసిన ప్రసంగం విని అనేకులు ఆశ్చర్యపోయారు. యేసు మాటల్లో అధికారం ఉట్టిపడుతున్నది. పరిసయ్యులు, శాస్త్రులు అలాంటి అధికారాన్ని చూపలేకపోయారు. ఈ అధికారపూర్వకమైన మహాప్రబోధం విని వారు ఉక్కిరి బిక్కిరై అవాక్కైపోయారు, ఆశ్చర్యచకితులయ్యారు. పరిసయ్యుల నీతి పరలోక ప్రవేశానికి పనికి వచ్చేది కాదు. యేసు అధికారము ధర్మశాస్త్రాన్ని మించినది. పరిసయ్యులు ధర్మశాస్త్రమును పురస్కరించుకొని మాట్లాడుతున్నారు. అయితే యేసు దేవుని అధికారంతో, పరలోకాధికారంతో మాట్లాడుతున్నాడు. అందుకే యేసు మాటలు విన్నవారు విస్తుపోయారు. యేసు మాటల వెలుగులో యూదుల మత వ్యవస్థ వెలవెలపోయింది. నాటి మతనాయకుల బోధలో జీవం లేదు. అవి యాంత్రికమైన బోధలు. ధర్మశాస్త్రమిచ్చిన దేవుడు, దానిని నెరవేర్చిన యేసు, ఆయన మాటల్లో ఎంతో అధికారమున్నది. 1 కొరింథీ 3వ అధ్యాయం 11వ వచనం ఏమంటోంది? వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. యేసు పునాదిపై నీ జీవితాన్ని నిర్మించుకోవాలి. నీవు పరిశుద్ధాత్మకు లోబడితే యేసు అనే పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు పెట్టి కట్టుకోగలవు. ఇసుక పునాది అంటే మానవ ప్రయత్నం, శరీరానుసారమైన స్వయం కృషి, మానవీయమైన పరిశ్రమ. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. స్వాతంత్ర్యమునిచ్చే ఆత్మ నియమం చొప్పున మనము ప్రవర్తించాలి. పరిసయ్యులు, శాస్త్రులు శరీరానుసారులు. అయితే మన అధికారం ఈ రోజున దేవుని వాక్యమే. మనుష్యుల పారంపర్యాచారాలను పరిసయ్యులు బోధించారు గాని మనం దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లు బోధిస్తున్నాము. దేవుని వాక్యం ఇలా చెబుతోంది అనేదే మన అధికారం. ప్రియశ్రోతలు, కొండమీది ప్రసంగాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ ప్రసంగం మిమ్మల్ని నేరుగా
యేసుక్రీస్తు దగ్గరికి తెస్తుంది. కొండమీది ప్రసంగం మన బలహీనతలను అద్దం పట్టినట్లు చూపుతుంది. దేవుని కృపదిశగా మనల్ని నడిపించే ప్రసంగమిది. యేసుక్రీస్తు సౌశీల్యాన్ని తెచ్చి నీ ముందు ఉంచుతుంది. యేసుక్రీస్తు ఎవరికి రక్షకుడో వారికందరికీ ఆయన తన పరిశుద్ధాత్మనిస్తాడు. పరిశుద్ధాత్మ కొండమీది ప్రసంగం నీలో అమలుపరచడంలో నీకు సాయం చేస్తాడు. ఆత్మ ఇచ్చే శక్తి సామర్థ్యాలను బట్టే మనం ఈ ప్రసంగాన్ని జీవించగలం. కొండమీది ప్రసంగం అయిపోయింది. శ్రోతలు, ఒక్కసారి మీరు విన్నదంతా ఆత్మలో నెమరు వేసుకోండి. మానవులను పరిపాలించడానికి దేవుడు 3 నిర్దిష్టమైన విధానాలను అనుమతిస్తున్నాడు, ఆమోదిస్తున్నాడు. మొదటిది మోషే ప్రోక్తమైన ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం. ఆదికాండం 7వ అధ్యాయంలో మానవజాతి అంతటిపైకి దేవుని తీర్పు వచ్చింది. అది దేవుని ఉగ్రత. నోవహు అతని కుటుంబము తప్ప మిగతా మానవత ప్రళయంలో నశించింది. మానవుల పాపం పండింది. మానవుడి హృదయంలోని తలంపులు, ఊహలు మరీ పాపభూయిష్టమైపోయాయి. మానవ కుటుంబం దేవుని నుండి దూరంగా తొలగిపోయింది. దేవుని ఉగ్రమైన తీర్పు రాక తప్పదు. లోకం మొత్తంలో నోవహు అతని కుటుంబం మాత్రం ప్రళయం నుండి రక్షించబడ్డారు. దేవుడు మానవ చరిత్రలో ఒక కొత్త ఆరంభం చేశాడు. ఇందులో మొదటి కుటుంబం నోవహుది. మొత్తం 8 మంది. దేవుడు వారికి భూమి ఇచ్చాడు. వారిని గొప్ప జాతిగా విస్తరింపచేయాలని సంకల్పించాడు. వారిని లోకమంతటికీ గొప్ప ఆశీర్వాదంగా చేస్తానన్నాడు. వారి ద్వారా లోకమంతటికీ ఎంతో మేలు చెయ్యాలని దేవుని చిత్తం. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. బలులు, అర్పణలు, ఆరాధన క్రమం ఏర్పడ్డాయి. నిర్గమకాండంలో వివరాలున్నాయి. దహన బలిపీఠం ఎంతో ముఖ్యమైనది. బలిపీఠం యేసుక్రీస్తు యొక్క శిలువను చూపుతుంది. ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం చేయవలసి ఉంది. ధర్మశాస్త్రం మనిషిని రక్షించజాలదు. మనిషి పాపి అని ఈ విధానం జ్ఞాపకం చేస్తుంది. ధర్మశాస్త్ర విధానం తీర్పు తీర్చింది గాని పాప సమస్యను పరిష్కరించలేకపోయింది. పాత నిబంధనలో దహనబలి రక్షకుని రాకడ వైపునకు మనిషిని నడిపించింది. పాత నిబంధన బలులలో ప్రవచనాత్మక సాక్ష్యం ఉంది. మత్తయి సువార్తలో యేసు రాజుగా వచ్చాడు. పాత నిబంధన ప్రవచనాలను నెరవేర్చాడు. అయినా ఆయన స్వకీయులే ఆయనను తిరస్కరించారు. మత్తయి సువార్త అంతా ఈ వెలుగులోనే మనం గ్రహించాలి. యేసు ఒక రాజుగా తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఈ సువార్త ప్రకారం యేసు రాజుగా పుట్టాడు, రాజుగా జీవించాడు, రాజుగా చనిపోయాడు, రాజుగా తిరిగి లేచాడు, తిరిగి రాజుగా, రాజులకు రాజుగా రాబోతున్నాడు. యేసు ప్రభువు మత్తయి సువార్తలో ధర్మశాస్త్రాన్ని మించిన నూతన నియమాన్ని నేర్పాడు. అదే కొండమీది ప్రసంగం. మత్తయి 5, 6, 7 అధ్యాయాలలో ఈ నూతన నియమమును యేసుక్రీస్తు స్వయంగా ప్రతిపాదించాడు. మోషే ధర్మశాస్త్రమందలి 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలను యేసు పైకెత్తి వాటికి ఒక కొత్త అర్థం చెప్పాడు. సోదరుని మీద నీవు కోప్పడితే నీవు హంతకుడవు. స్త్రీని మోహపు చూపుతో చూస్తే నీవు వ్యభిచారివి. ఈ 2 రకాల మానసిక ముద్దాయిలు మన సంఘాలలో కుప్పలు తెప్పలుగా ఉన్నారు. కొందరి చూపులు మోహపూరితమైనవి. చూపుల్లోనే మానసికంగా అంతా జరిగిపోతుంది. ఆ స్త్రీని మానభంగం చేసిన వాడవుతున్నాడు. కొందరు సోదరుల మీద విద్వేషం వెళ్ళగక్కుతారు. మానసికంగా కయీనులై హేబెలులను హత్య చేసిన వారవుతున్నారు. అంతా వారి మానసిక ప్రపంచంలోనే గుట్టుగా జరిగిపోతోంది. ఇది కృపాయుగం, పరిశుద్ధాత్మయుగం. పరలోక రాజ్యం వచ్చినప్పుడు కొండమీది ప్రసంగం పూర్తి ప్రతి అమలులోకి వస్తుంది. ఇప్పుడైతే 1 కొరింథీ 15వ అధ్యాయం 3, 4 వచనాల ప్రకారం
మనం రక్షిత ప్రజలం. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. ఇదే రక్షణ సువార్త. నీవు రక్షించబడిన తరువాత దేవుడు నీ కోసం ఒక జీవిత విధానాన్ని రూపొందించాడు. అది దశాజ్ఞల్లో లేదు, మోషే ధర్మశాస్త్రంలో లేదు. నిన్ను రక్షించింది దేవుని కృప. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. రక్షించబడిన వ్యక్తి జీవిత శైలి ధర్మశాస్త్రాన్ని మించినది. హృదయ పరివర్తన లేని వ్యక్తి కొండమీది ప్రసంగాన్ని ఆచరణలో పెట్టలేడు. మనుషులందరూ సోదరులు, అందరికీ దేవుడు తండ్రి అనే సార్వత్రిక సిద్ధాంతం సరైంది కాదు. క్రీస్తు నెరుగని వారు దేవుని బిడ్డలు కానే కారు. దేవుని బిడ్డలు కానివారు కొండమీది ప్రసంగాన్ని అనుసరించలేరు. వారు అపవాది సంబంధులు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మతనాయకులను ఉద్దేశించి ప్రభు అన్నాడు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. కొండమీది ప్రసంగాన్ని లోకం అమలుపరచజాలదు. ఈ ప్రసంగమందలి నీతి దేవుని బిడ్డలకు, దేవుని ప్రజలకు చెందింది. ఈ రోజున మానవుడే దేవునికి ఒక పెద్ద సమస్య అయి కూర్చున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 18 నుండి 20వ వచనం వరకు, నోటి నుండి బయటికి వచ్చేవి హృదయములో నుండి వస్తాయి, ఇవే మనిషిని అపవిత్రపరుస్తాయని మీరు గ్రహించరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వస్తాయి. ఇవే మనిషిని అపవిత్రపరుస్తాయి. మతాచారాలెన్నైనా పాటించవచ్చుగాని అసలు సమస్య మానవ హృదయమే. మానవ హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది భయంకరమైన వ్యాధి గలది. దానిని గ్రహించగల వైద్యుడు యేసుక్రీస్తే. నికోదేము తిరిగి జన్మించాలి. అప్పుడు మాత్రమే అతడు పరలోకంలో ప్రవేశించగలడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21వ వచనం వరకు శరీర కార్యాల జాబితా రాశాడు అపొస్తలుడైన పౌలు. శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెబుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. పరిశుద్ధాత్మ మనలో ఉండి కొండమీది ప్రసంగాన్ని మన చేత ఆచరణలో పెట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. సాత్వికం ఆత్మఫలం. స్వప్రయత్నంతో మనము సాత్వికులము కాలేము. ఈ 3 విధానాలు, ధర్మశాస్త్రం, కొండమీది ప్రసంగం, ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలో నిర్వహించే జీవిత విధానం, ఈ రోజున అమలులో ఉన్నది ఈ 3వ విధానమే. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.